డిబేట్ విక్రమ్ గారు ఇక్కడ ఇదే కీ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బీజేపీకి దూరంగా లేడు. ఎలక్షన్లో కూటమిలో లేకపోవచ్చు కానీ ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిన విషయం. ఆయన రాజకీయంగా కానీ ఇచ్చిపుచ్చుకోవడం అంటే ప్రభుత్వాల పరంగా లేదా మంచితనంతో ఉండి వాళ్ళకి హుజూర్ అంటూ బతకడంలో కానీ బీజేపీకి ఎప్పుడు దూరంగా లేడు. అలాంటి ఆ సంబంధాలు నడపడానికి కొంతమంది మధ్యలో మధ్యవర్తితో ఉన్నారు కదా. బీజేపీ వైపు నుంచి ఉన్నారు, వైసీపీ వైపు నుంచి ఉన్నారు. సరే బీజేపీ వైపు నుంచి ఎవరు ఉన్నారని నేను పేర్లు ఎందుకు లేదు చెప్పడం, రఘు బాధపడతాడు కానీ మళ్ళీ ఆ పేర్లు చెప్పడం వేస్ట్. కానీ వైసీపీ వైపు నుంచి కూడా ఉన్నారు. సో వీళ్ళు వెళ్ళరని తీసుకెళ్ళరని గ్యారంటీ ఏముంది? అయితే నేను అనుకోవటం ఏంటంటేనంటే ఇమ్మీడియట్ కాకపోయినా ఇటువంటి పరిణామాలు ఊహించి మూడు పార్టీల మధ్య ఒక కమిటీ లాంటిది ఏమైనా వేస్తారేమో అని నాకు అనుకుంటున్నాను నేను. మేబీ చంద్రబాబు నాయుడు గారు బ్రాడ్గా ఉందా పొలిటికల్ ఇప్పుడు అక్కడ ఉన్న ఎందుకంటే ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. మూడు పార్టీల మధ్య బాన్హోమీ అనేది చాలా బాగుంది. అది రాష్ట్రం స్మూత్గా వెళ్ళడానికి, పరిపాలన స్మూత్గా జరగాలని అంటే ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ కొనసాగాలి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి. ఇప్పటికే చాలా అసలు మొత్తం రాష్ట్రం అధోగతిలో ఉంది. దాన్ని మళ్ళీ ట్రాక్లో ఎక్కించాలంటే చాలా కష్టం. ఈలోపు ఈ రకమైనటువంటి సమస్యలు కనుక సృష్టించే అవకాశం లేకుండా నేను అనుకోవటం ఏంటంటే మూడు పార్టీల మధ్య అంటే గవర్నమెంట్లో అయితే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఉంటుంది. బట్ పార్టీల మధ్య సమన్వయానికి కూడా ఒక కమిటీ వేస్తారేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఇది వైఎస్ఆర్సీపీ నుంచి అటు జనసేన కోఆర్డినేషన్ కమిటీ, ఎందుకంటే ఇప్పటికే కొన్ని స్కీమ్స్ మీద అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే డిఫరెంట్గా అంటే పార్టీ వేదికల మీద మాట్లాడుకోవచ్చు వాళ్ళు, కానీ పబ్లిక్లో మాట్లాడుతున్నారు. అదేమవుతుందంటే ఈ అట్మాస్ఫియర్ చెడగొడుతుంది. అది తెలుసో తెలియకో కొంతమంది కొన్ని పార్టీల్లో మాట్లాడుతున్నారు. జనసేనకు సంబంధించిన అధికార ప్రతినిధులు ఒకళ్ళిద్దరు బయట టీవీ చర్చలు వాటిలో మాట్లాడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక నియంత్రణ లేకపోవడం వల్ల మీకు కాదు ఫర్దర్ మ్యాటర్ టీడీపీ వైపు నుంచి కూడా కొంతమంది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వైపు నుంచి కూడా అత్యుత్సాహంతో కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల ఒక సమన్వయ కమిటీ అనేది మూడు పార్టీల పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ కమిటీలో చర్చించి అది ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక కమిటీ కనుక వేసుకోగలిగితే పట్టాభి గారు అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంచి అట్మాస్ఫియరు అది ఇంకా ప్రివేల్ అవ్వటానికి, అది చెడగొట్టకుండా ఉండడానికి సరిపోతుంది. ఈలోపు మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే మీరు యాక్చువల్లీ మీ ఇంటెన్షన్ వేరు. ఈ డిస్కషన్ ఏంటంటే టు సేవ్ ది స్కిన్ ఆఫ్ జగన్ కేసుల గురించి వాళ్ళకి బీజేపీతో స్నేహం కావాలి. ఇండివిజువల్గా ఇప్పుడు రఘు గారు చెప్పినట్టుగా అక్కడ ఎవరు వాళ్ళకేమో పెద్ద నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఏమి ఉండవు. ఇబ్బంది